మన ఇండియాలో లాస్ట్ 24 అవర్స్‌లో జరిగిన లేటెస్ట్ న్యూస్ అయితే తెలుసుకుందాం. ముందుగా వచ్చేసరికి సీఏఏ అనమాట. అదే సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దీనివల్ల మన ఇండియాలో వచ్చేసరికి 14 మెంబర్స్‌కైతే సిటిజన్‌షిప్ అయితే వచ్చింది. ఇండియన్ సిటిజన్‌షిప్. అండ్ ఇది కూడా ఇతర దేశస్తులనమాట. మన దేశంలో చాలా రోజులతోంది స్థిరత్వం పొందిన వాళ్ళకి ఒక 14 మెంబర్స్‌కైతే ఈ సిటిజన్‌షిప్ అయితే ఇచ్చారనమాట ఇండియన్ గవర్నమెంట్. అండ్ పీఓకే గురించి మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఇలా అన్నారు. क्लियर है कि पीओके जो है भारत का अंग है. इट इज पार्ट ऑफ इंडिया. इट वाज ऑलवेज पार्ट ऑफ इंडिया. इट विल बी पार्ट ऑफ इंडिया. అండ్ ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ కామెంట్ చేసేయండి. నీరజ్ చోప్రా మన ఒలింపిక్ ఛాంపియన్ అయిన నీరజ్ చోప్రా మన ఇండియా పేరు ఇంకోసారి అయితే నిలబెట్టాలన్నమాట. ఫెడరేషన్ కప్ 2024లో అండ్ గ్లావిన్ త్రోలో వచ్చేసరికి ఈయన మళ్ళీ గోల్డ్ మెడల్ అయితే సంపాదించాడు. అండ్ ఇండియన్ ఫుట్బాలర్ అండ్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్ కోచ్ అయిన సునీల్ చైత్రా గారు అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించారనమాట. ఈయన 19 సంవత్సరాలు ఆడిన తర్వాత జూన్ 6కి వచ్చేసరికి ఈయన ఫైనల్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ ఇది ఆడిన తర్వాత అతనైతే రిటైర్ అయితే కాబోతున్నారు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం షార్ట్కి లైక్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్